మా నాన్నకి బస్ పాస్ ఉంది కాబట్టి నన్ను ఎక్కించుకోండి అంటే మెడబెట్టి గెంటుతారు బయటికి. నాకు కూడా బస్ పాస్ ఉండాలి ఏంటి, నాకు కూడా బస్ పాస్ ఉండాలి. మా నాన్నకు ఉంది కదా, నన్ను తీసుకెళ్తే మెడబెట్టి బయటికి గెంటుతారు. అలాగే మా నాన్న దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి నన్ను పరలోకంలో తీసుకోమంటే పొరపాటును తీసుకోరు. నువ్వు కూడా దేవుడిని నమ్ముకొని మంచి జీవితాన్ని బతకాలి. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలి. క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు పాదాల చెంత, ఆ మేకులు కొట్టబడిన పాదాల చెంత ప్రతి మనిషికి విడుదల ఉంది. ఈ తరం ఇప్పుడు వస్తున్న జనరేషన్ లో యేసుక్రీస్తు అంటే అవగాహన లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఇంతకు ముందు క్రైస్తవులుగా ఉండి చర్చిలకి వెళుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ కుటుంబాల్లో అంటే పిల్లలు క్రైస్తవులుగా వస్తూ ఉన్నారు. వాళ్ళకి యేసుక్రీస్తు అంటే చరిత్ర తెలియదు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తు నమ్ముకోవడానికి కారణం ఏంటి, ఆయన నమ్ముకుంటే మనకు జరిగే లాభం ఏంటి, ఈ మూడు విషయాలు అవగాహన ఉండదు. మా తల్లిదండ్రులు క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులం అని చెప్పుకుంటూ క్రైస్తవులు ఏ పండుగలు అయితే జరుపుకుంటారో ఆ పండుగల్లో బాల్యభాగస్తులు అవుతారు. అమ్మ నాన్న చర్చికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తాం. లేదంటే ఒక వయసు వచ్చింది, బాప్తిసం తీసుకోమన్నారు, తీసుకుంటాం. పాస్టర్ గారు ఏదో కొన్ని విషయాలు చెప్తారు, ఆ వ్యక్తి కొన్ని ఒడంబడికలు ఉంటాయి, కొన్ని అనుకుంటాడు, దీని మీద ఒక బాప్తిసం తీసుకుంటాం. తల్లిదండ్రులు ఏ విధంగా చర్చికి వెళ్ళారో అలాగే వీళ్ళు కూడా చర్చికి వెళ్ళడం. వారసత్వ ఆచార నియమావళి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇప్పుడైతే దేవుడు అంతటను అందరును తనను తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు అనే లేఖన భాగం ఉంది. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, ఒక తరం తెలుసుకొని ఆ తరం తర్వాత వాళ్ళ పిల్లలు 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 అలా ఒక ఆచారంగా వెళ్ళాలని కాదు. నన్ను నమ్ముకున్న కారణం చేత చర్చికి రావచ్చు, కానీ ఆ వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడు? కృపాల కొడుకు యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, తను అంగీకరించిన తర్వాత అవుతాడు క్రీస్తు అనుచరుడు. చర్చికి అయితే రావచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి ఒక ధనవంతుడు వస్తాడు. నేను పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే నాకేం కావాలని అడుగుతాడు. ధర్మశాస్త్రంలో చెప్పారు కదా ప్రవక్తలు, అవి పాటించు చాలు అంటాడు. అవన్నీ ఇప్పుడు వరకు మొత్తం చేశాను, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీ ఆస్తి మొత్తాన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఇంకేదైనా తక్కువ ఉందంటే ఆ మాటకి తను నొచ్చుకొని బాధపడ్డాడు. ఎందుకని దేవుడితో అటాచ్మెంట్ లేనప్పుడు, దేవుడికి అడ్డంగా ఉన్న వాటిని దేవుడు వదిలేయమన్నప్పుడు అవి వదలలేము. ఎందుకని దేవుడితో నేరుగా అటాచ్మెంట్ లేదు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి అవి నేర్చుకొని పాటించాం అంతే. ఇప్పుడు వరకు దేవుడితో అటాచ్మెంట్ ఉంటే ఆయన చెప్పిన 91వ కూడా వదిలేస్తాం కొంచెం. అంటే వారసత్వంగా వచ్చినటువంటి విశ్వాసం ప్రభుతో ఇట్లా కలిసి ఉండదు, అది తల్లిదండ్రులతో ముడిపడి ఉండిద్ది. మనం ఈ మధ్య ఎస్సీ ఎస్టీ రద్దు అనేది ఒకటి వచ్చింది. క్రిస్టియానిటీలో చాలా మంది జారిపోయారు వెనక్కి. వీళ్ళంతా ఎక్కడ నుండి వచ్చారంటే వారసత్వంగా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. ఇండివిజువల్ గా యేసుక్రీస్తు అంటే ఏంటి, యేసుక్రీస్తు యొక్క మనశ్శాంతి ఏంటి, అసలు ఆయన ఇస్తానన్నటువంటి రక్షణ ఏంటి, అసలు ఆయనతో నాకున్న సంబంధం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు వీళ్ళందరూ తల్లిదండ్రులు వెంబడించారు. ఎప్పుడో చేరదీశారంట తల్లిదండ్రులకి, ఎప్పుడో వాళ్ళు చదివించారంట మిషనరీలు, అందుకే యేసుక్రీస్తు నమ్ముకున్నారంట. సో ఓకే, అప్పుడు చేరదీశారంటే మంచివాళ్ళు కాబట్టి మేము కూడా చర్చికి వచ్చామని ఇదంతా వచ్చింది, చుట్టూ అంటుకొని ఉన్నారు అలాగా ఆకుల్లాగా. ఒకనొక రోజు ఒక తీర్పు వచ్చింది, ఇప్పుడు మీకు వచ్చే రాయితీలన్నీ యేసుక్రీస్తు నమ్ముకుంటే మొత్తం పోతాయి అన్నారు. అలా చెట్టు వచ్చి ఒక మిషన్ని ఇదిలిస్తే చుట్టూ చెట్టుకున్న కాయలన్నీ రాలిపోయినట్టు ఈ చుట్టూ అంటుకొని ఉన్న వాళ్ళందరూ రాలిపోయారు. దీన్ని ఏమంటారంటే ఆచార భక్తి లేకపోతే వారసత్వ భక్తి. అయితే యేసుక్రీస్తు కోరుకుంటుంది వారసత్వ భక్తిని కాదు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? అంతటను అందరూ తన్ను తెలుసుకోవాలని. అంటే ప్రతి మనిషి వ్యక్తిగతంగా పరిశీలన ఉండాలి దేవుడు అంటే ఏంటో. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తా. మీ నాన్నగారు మామిడికాయ తిన్నాడు, మా నాన్న తిన్నాడులే, మా నాన్న అడిగి నాన్న దాని రుచి ఎలా ఉంటుందో తెలుసుకుంటే సరిపోద్ది కదా అని ఎవరు ఆగరు. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా మామిడికాయ తింటారు. మామిడికాయ టేస్ట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు తినాల్సిందే, తింటేనే కదా తన రుచి దానికి అలవాటు అయ్యేది. అలాగే దేవుడు కూడా ఏమనుకున్నా అంటే నన్ను ప్రతి మనిషి టేస్ట్ చేయాలి, నన్ను ప్రతి మనిషి తెలుసుకోవాలి, నేను ఎంత అద్భుతకరుణ్ణో, ఎంత ఆశ్చర్యకరుణ్ణో, ఎంత బలవంతుడైన దేవుడినో ప్రతి మనిషి రుచి చూడాలి, ప్రతి తరంలో రుచి చూడాలి. ఇంతకు ముందైతే దేవుడు చూసి చూడక విడిచిపెట్టాడు, ఇప్పుడైతే అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పారంపర్య భక్తి కాదు, ఆచార భక్తి కాదు. మా నాన్నకి బస్ పాస్ ఉంది కాబట్టి నన్ను ఎక్కించుకోండి అంటే మెడబెట్టి గెంటుతారు బయటికి. నాకు కూడా బస్ పాస్ ఉండాలి ఏంటి, నాకు కూడా బస్ పాస్ ఉండాలి, మా నాన్నకు ఉంది కదా, నన్ను తీసుకెళ్తే మెడబెట్టి బయటికి గెంటుతారు. అలాగే మా నాన్న దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి నన్ను పరలోకంలో తీసుకోమంటే పొరపాటును తీసుకోరు. నువ్వు కూడా దేవుడిని నమ్ముకొని మంచి జీవితాన్ని బతకాలి. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలి. క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు పాదాల చెంత, ఆ మేకులు కొట్టబడిన పాదాల చెంత ప్రతి మనిషికి విడుదల ఉంది. ప్రతి మనిషి కోసం తను చిందించిన రక్తదారులు కడగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరైతే మేము పాపిని ఒప్పుకొని క్రీస్తు పాదాల దగ్గరికి వస్తారో ప్రతి మనిషి పవిత్రపరచబడతారు, వాళ్ళ జీవితం మార్చబడిద్ది. నేను ముగించే ముందు మాట చెప్తున్నాను, వారసత్వ భక్తి ద్వారా వస్తే మనకు వచ్చింది ఏమీ లేదు. మహా అయితే చర్చిలో పలానాడు కొడుకని గుర్తింపు ఉండిద్ది. అదే క్రీస్తుని తెలుసుకొని మనం వచ్చామనుకో పరలోకంలో స్థానం ఉండిద్ది. దీన్ని సంపాదించుకున్నారు ప్రయాసపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి మన హృదయాల్లో ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం.